వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి మేము సైతం బస్సు యాత్రను సక్సెస్ చేసేందుకు, అలాగే చంద్రబాబు గారిని తిట్టించేందుకు ఐపాక్ టీం ఒక వ్యూహాన్ని రచించిందని, కానీ ఆ వ్యూహం విఫలమైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఐపాక్ రచించినటువంటి ఆ వ్యూహం ఏంటి, అది ఎందుకు విఫలమైంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి మేము సైతం బస్సు యాత్రని సక్సెస్ చేసేందుకు, అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు గారిని తిట్టించేందుకు ఐపాక్ టీం ఒక వ్యూహాన్ని రచించిందని, కానీ ఆ వ్యూహం మాత్రం విఫలమైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఐపాక్ రచించిన ఆ వ్యూహం ఏంటి సార్? ఎందుకు అది విఫలమైంది అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు కన్సల్టెన్సీలకి ఇస్తూ ఉన్నారు ప్రచారాలని, పార్టీలని, ఆల్మోస్ట్ అన్ని పార్టీలు, పైగా ప్రధానమైనటువంటి పార్టీలు. ఆ కన్సల్టెన్సీకి ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మార్కెటింగ్ చేయటం, లేని దాన్ని ఉన్నట్టు చూపించి ప్రజల్ని మభ్యపెట్టడం అనేది వాళ్ళ యొక్క బాధ్యత. ఎంత మభ్య పెడితే, ఎంత మాయలోకి తీసుకెళ్తే ప్రజల్ని అంత ఎక్కువగా డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఐపాక్ ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి సభల్ని సక్సెస్ చేయాలి, ప్రజల్లో ఆదరణ లేనప్పటికీ ఉందని చెప్పి చూపించాలి. 2019 ఎన్నికల్లో కూడా ఐపాక్ అదే చేసింది. ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఐపాక్ చేసినటువంటి పని ఏంటి? యూనివర్సిటీలకి, కాలేజీలకి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి కాలేజీలకి, యూనివర్సిటీలకి వెళ్ళి వాళ్ళు ఎంపిక చేసినటువంటి విద్యార్థులకి స్లిప్పులు ఇచ్చి క్వశ్చన్లు కూడా ఏం అడగాలో చెప్పి అదొక డ్రామా నడిపించారు 2019 ఎన్నికల సందర్భంగా. ఎన్నికల ముందు ఈ విద్యార్థులు ఏమడుగుతున్నారు? మాకు ఉద్యోగం లేదన్నా, చంద్రబాబు నాయుడు వచ్చాడు, అధికారంలో ఉన్నాడు, మాకు ఉద్యోగాలు లేవు, ప్రత్యేక హోదా అనేది మాకు సెంటిమెంటు అని చెప్పి అడిగినప్పుడు, అది నేనమ్మా హామీ, చంద్రబాబు నాయుడు దాన్ని తాకట్టు పెట్టేశాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఢిల్లీలో, నేను అధికారంలోకి వచ్చి మన ప్రభుత్వం వస్తుందమ్మా, మన ప్రభుత్వం రాగానే నేను మెడలు వంచి ప్రత్యేక హోదాన్ని తీసుకొస్తానని చెప్పేసి ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో వాళ్ళు ఎంపిక చేసుకున్న చోట ఒక డ్రామా నడిపించారు. అప్పట్లో సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అసలు మాట్లాడట్లా. ఈ ఎన్నికల క్యాంపెయిన్లో కూడా అసలు మాట్లాడట్లా ప్రత్యేక హోదా అనేది జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం ఇంకోటి ఉందా? అప్పుడు ఐపాక్ నడిపించినటువంటి డ్రామా అది. క్వశ్చన్లు అడగటం, ఆ క్వశ్చన్లు ఏం అడగాలో వీళ్ళే చెప్పడం, ఏం మాట్లాడాలో వీళ్ళే చెప్పడం, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో కూడా వీళ్ళే చెప్తారు. క్వశ్చన్లు అడిగే వాళ్ళకి వీళ్ళే ప్రాంప్టింగ్ ఇస్తారు, ఆన్సర్ ఏం చెప్పాలన్నా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళే చెప్పేవాళ్ళు. అలా పండించారు సినిమాని, రక్తి ఖండించారు. సినిమా హిట్ అయింది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు 2019లో. సేమ్ అదే సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించడానికి ఇప్పుడు మళ్ళా అదే ఐపాక్, అదే పందాన్ని, కాకపోతే ఈసారి మరొక మార్గంలో తీసుకొస్తుంది. ఏంటి ఆ మార్గం అని అంటే, అది నేను నిన్న అబ్జర్వ్ చేసింది ప్రకాశం జిల్లా వెంకటాచలం అనేటువంటి ఒక ఊరు. ఆ వెంకటాచలం ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని ఒక 4-5 ఎంపిక చేసి ఏం మాట్లాడాలో ముందే ట్రైనింగ్ చేసి ఐపాక్ సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించారు. వాళ్ళలో కొంతమంది ఏం చెప్తారంటే, అది చెప్తుంటే ఆశ్చర్యం వేసింది నాకు. కరోనా టైంలో చికెను, మటన్ కూడా మాకు ఇళ్ళకి తెచ్చి పెట్టారు వాలంటీర్లు, జగన్మోహన్ రెడ్డి పెట్టమన్నాడని చెప్పి పెట్టారు మాకు, అంతకన్నా అద్భుతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరుంటారు అని చెప్పి చెప్తూ, ఆ రోజు నెహ్రూ కూడా ఇలాంటి చేయలేదు, నెహ్రూ కన్నా గొప్పోడు అని చెప్పి ఒక ఆయన మాట్లాడాడు. అప్పుడు వయసులో ఉన్నారు, 80 సంవత్సరాలు ఉన్నాయి మాట్లాడిన అతనికి. నెహ్రూ ఎందుకు గుర్తొచ్చాడో తెలియదు. ఆ రోజు నెహ్రూ కూడా చేయలేదు, నెహ్రూ కన్నా ఇంకా బాగా చేస్తున్నాడు, భారతదేశంలో ఏ సీఎం కూడా ఇలా చేయలేరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అదంతా పక్కన మళ్ళీ ఐపాక్ వాళ్ళు ఉన్నారు, నెహ్రూని కించపరుస్తూ మాట్లాడారు. నెహ్రూ కూడా చేయలేదు, అలా నెహ్రూ కన్నా గొప్పగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని వయోభారం ఉన్నటువంటి 80+ ఉన్నటువంటి అతను చెప్తున్నాడు. ఆయన చెప్పిస్తున్నారు ఐపాక్ వాళ్ళు. వాటిని ఆ చెప్పినటువంటి మాటలని మళ్ళీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో అంటున్నారు అని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెన్షన్ల విషయం, పెన్షన్లు వచ్చింది. పెన్షన్లు వచ్చినప్పుడు
జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇస్తుంటే ఇవ్వకుండా చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ చేతనే చెప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారా? చెప్పలేదు కదా. కంప్లైంట్ చేసింది ఎవరు? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది చేశారు. చేసినప్పుడు వాళ్ళ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎన్నికల ప్రక్రియలో ఉండకూడదు కాబట్టి మీరు పెన్షన్లకి వాళ్ళని దూరంగా ఉంచండి అని చెప్పారు. ఇవ్వద్దని చెప్పలేదు కదా, వాళ్ళని దూరంగా ఉంచమని చెప్పారు ఎలక్షన్ కమిషన్. అంతే తప్ప పెన్షన్లు ఇవ్వద్దని చెప్పలేదు కదా. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని పెన్షన్లు ఇవ్వాలి కదా, ఇవ్వాల. మాకు పెన్షన్లు ఇవ్వకుండా చేసినట్టు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ చేత చెప్పించి వాళ్ళ పేరు పైన వాళ్ళ మీడియాలో రాయించుకొని వాళ్ళ మీడియాలో ప్రసారం చేసి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి హైలైట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు అంతా దుర్మార్గులు లేడు, దుష్టులు లేడు, దుర్మార్గుడు వెన్నుపోటుదారుడు అని చెప్పి వాళ్ళ చేత చెప్పి ఐపాక్ వాళ్ళు చెప్పించేటువంటి పరిస్థితి ఆ రోజు చూశాను. నిన్నే సోమవారం రోజు నైట్ జరిగింది వెంకటాచలంలో. అది వాళ్ళు చెప్పించి దాన్ని మళ్ళా ప్రచారం చేయటం, ఈ విధంగా డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. అప్పుడేమో కాలేజీలు యూనివర్సిటీలకు వెళ్ళారు 2019 ఎన్నికలప్పుడు. ఇప్పుడేమో ఈ వీళ్ళ దగ్గరికి వయోభారం ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నటువంటి, సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వికలాంగులు, అలాగే ఒంటరి మహిళలు, వీళ్ళ చేత ఎంపిక చేసినటువంటి వాళ్ళ చేత మాట్లాడించి వాటిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేసి, సోషల్ మీడియాలో అసలు టీవీ చూసినా, సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫారం చూసినా, లేదా ఎఫ్ఎం విన్నా, ఎక్కడ చూసినా సిద్ధం జగన్ అన్న చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడు, ఆయన చెప్పడం నేను అసలు అబద్ధాలు ఆడలేను చంద్రబాబు నాయుడు లాగా అని చెప్పి ఆయన చెప్తాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏం చెప్తారు? ఐపాక్ నియమించుకున్నటువంటి ట్రైనింగ్ చేసినటువంటి లబ్ధిదారులు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అద్భుతం, జగన్మోహన్ రెడ్డి బంగారం, జగన్మోహన్ రెడ్డి కన్నా ఎవరు పరిపాలన అద్భుతంగా చేయలేరు, చంద్రబాబు నాయుడు నయవంచకుడు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మీద నిలబడ్డు, మేము 4,000 పెన్షన్లు ఇస్తామని చెప్పి అన్నా కానీ అని చెప్పి వాళ్ళే చెప్పించి దీన్ని ప్రచారం చేపిస్తున్నారు. ఇదొక డ్రామా. 2019లో ఏ విధంగా అయితే 70mm సినిమా చూపించి మోసం చేశారో ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా చూపించడానికి రెడీ అయ్యారు. కానీ పబ్లిక్ అంత అమాయకులు అయితే కాదు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి. అది గుర్తులేదా వీళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళకి? లేదా ఐపాక్ వాళ్ళకి? సరే ఐపాక్ వాళ్ళకి వాళ్ళు ఏది కదా ప్యాకేజ్ ఇస్తున్నారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఈ పబ్లిక్ మాట్లాడే వాళ్ళు కూడా వయసు 80 సంవత్సరాలు వచ్చినాయి కదా ఒక్కొక్కరికి. మరి వాళ్ళు ఆలోచించాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 2019 ఎన్నికల సందర్భంగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, అమరావతి రాజధానిని నిర్మిస్తానన్నాడు, పోలవరం పూర్తి చేస్తానన్నాడు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తానన్నాడు, అవాతాతలకి ఇబ్బంది కలగకుండా నేను అన్నీ చేస్తానని చెప్పాడు, ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. ఇవన్నీ చెప్పాడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే 130 ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి హామీలు. ఛార్జీలు పెంచనన్నాడు, చెత్తకు కూడా ఛార్జీలు వేస్తున్నాడు కదా. ఎలా విద్యుత్ ఛార్జీలు పెంచనండి, 8 సార్లు పెంచి ట్రూ అప్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు కదా. ఇప్పుడు అసలు ట్యాక్స్ పెంచకుండా ఎక్కడున్నారు? పెట్రోల్ డీజిల్ రేట్లు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. సో ఇవన్నీ ప్రజలకు గుర్తులేవు అనుకొని చెప్పి ఐపాక్ వాళ్ళు ఈ విధంగా ప్రమోట్ చేస్తూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డిని ఒక భగవంతుడిలాగా, ఒక క్రైస్తవులాగా, ఒక జీసస్ లాగా క్రియేట్ చేసి ఆయన దేవుడు అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు ఐపాక్ వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులకి వాళ్ళు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సమాజానికి ప్రమాదం కదా. ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, పైగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటల్ని వక్రీకరిస్తూ 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తానంటుంటేనే నమ్మొద్దు అంటాడు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తానంటే నమ్మొద్దు అంటాడు. ఇప్పుడు వాలంటీర్లకు 10,000 ప్రకటించాడు, అది కూడా నమ్మొద్దు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి నమ్మాలి, ఓకే నమ్ముతాం. ఎలా నమ్మాలి? నువ్వు మాట మీద నిలబడ్డావా? నువ్వు అబద్ధాలు చెప్పలేదా? పక్కా అబద్ధాలు చెప్పావు కదా, నిలువున అబద్ధాలు, మహిళల్ని అబద్ధాలు చెప్పావు కదా. మద్య నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని నిలువున ముంచావు కదా. మద్య నిషేధం చేసిన తర్వాతనే 2024 నేను ఎన్నికలకు వస్తానని చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ వాస్తవాలు ఉంటే నేను నిజాయితీ పరుణ్ణి, నేను అబద్ధాలు ఆడలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. దానికి జేజే కొట్టిస్తారు ఐపాక్. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గేము. ఈ ప్రీ ప్లాన్ గేమ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఐపాక్ సిద్ధమవుతుంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.